రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. వైజాగ్లో చికిత్స పొందుతూ 5 ఏళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. మృతులు రాజమండ్రి స్వరూప్ నగర్ కు చెందిన వెంకట్ గా గుర్తించారు. దీంతో కల్తీ పాల కాటుకు ఇప్పటి వరకు 5గురు మరణించగా మరో 7గురు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కల్తీ పాల ఘటనలో నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన స్థానిక నాయకత్వం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతంలో పలు నమూనాలను సేకరించిన వైద్యాధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఆయా ప్రాంతాల్లో మరో నెల రోజుల పాటు పరిస్థితులు పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందియడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నాడు. అశోక్, చెప్పండి, అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. వైద్యులు ఏం చెప్తున్నారు అసలు? విజయ, ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాజమహేంద్రవరంలో ఏదైతే కల్తీ పాల విషయం అయితే మాత్రం పూర్తిగా కూడా చాలా వరకు అయితే మాత్రం కలకలం రేగిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎవరైతే కల్తీ పాలకి బలవుతున్న వారందరూ కూడా కిమ్స్ హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్, సెవెన్ స్టార్ హాస్పిటల్ కూడా పూర్తిగా చేరడం జరిగింది. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అవడంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆదివారం నాడు ఏదైతే ఒక్కసారిగా వెలుగులో రావడంతో పూర్తిగా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే కూడా పూర్తిగా ఎవరైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉత్తర్వుల ఏదైతే ఆ ఉత్తర్వుల ప్రకారం తెలియజేసినప్పటికీ కూడా అయితే మాత్రం పూర్తిగా అయితే 5గురు అయితే మృతి చెందినట్టుగా అయితే మాత్రం నిన్న సాయంత్రం ఏదైతే బులెటిన్ ఏదైతే సంబంధించినటువంటి వైద్య బులెటిన్ ద్వారా అయితే మాత్రం విడుదల చేయడం జరిగింది. ఎవరైతే ఇక స్వరూప్ నగర్ సంబంధించినటువంటి వెంకట్ అనే 5 సంవత్సరాల బాలుడు అయితే మాత్రం వైజాగ్ లో చికిత్స పొందుతూ కూడా అయితే మాత్రం ఈ యొక్క కల్తీ పాలు తాగడం వల్లే అతను మరణించడం కూడా జరిగినట్టుగా అయితే మాత్రం నిర్ధారించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ రోజు రోజుకి మరణాల రేట్ అయితే పెరుగుతుంది. ఏదైతే ఆదివారం నాడు చూసుకున్నట్లయితే 2 మరణాలు జరిగినాయి, సోమవారం చూసుకుంటే ఇంకొక 2 మరణాలు జరిగినాయి, మంగళవారం చూసుకుంటే ఇంకో మరణం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మరణాల రేట్ అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఎవరైతే 14 మంది అయితే మాత్రం పూర్తిగా అస్తవస్థలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా నిన్నటిన 5గురు మరణాలు చెందినారు. అంటే ఇంకా మనకి ఇందులో 7గురు పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉందని చెప్పేసి కూడా కలెక్టర్ కీర్తి శేఖర్ కూడా నిన్న పత్రికా సమావేశంగా కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారులు అందరూ కూడా అప్రమత్తం జరిగింది. ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా అధికారులు కానివ్వండి, అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేల పూర్తిగా ఆదేశాలతో అయితే మాత్రం వారికి పూర్తిగా అయితే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అయితే మాత్రం పూర్తిగా అయితే అధికారులందరూ కూడా రాజమహేంద్రవరం అంతా కూడా జల్లు పట్టే పరిస్థితి ఉంది. ఇంకా ఈ పాలకు సంబంధించినటువంటి నమూనాలు సేకరించి పూర్తిగా ఏరియాలో ఉందని. అయితే ఎవరైతే ఈ యొక్క కల్తీ పాల కేసులో కీలక నిందితులు కూడా అడ్డాల గణేష్ అయితే మాత్రం ఇలా పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా కూడా ప్రభుత్వ వైద్యశాలలో పూర్తిగా ఇతనికి ఆరోగ్యపరంగా పరీక్షలు చేయించి రాజమండ్రి ఇక్కడ ఏదో సంబంధించిన కోర్టులో అయితే మాత్రం ప్రవేశించినప్పుడు జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకైతే మాత్రం కోర్టు అయితే మాత్రం 14 రోజులు అయితే మాత్రం రిమాండ్ విధించడంతో ఆయన అయితే మాత్రం రాత్రి అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మాత్రం తరలించడం జరిగింది. పూర్తిగా అయితే దీనికి కీలక పరిణామం చోటు చూసుకుంటుంది. ఎవరైతే యొక్క కోరకొండ మండలం నరసాపురం గ్రామం చెందిన అడ్డాల గణేష్ అయితే మాత్రం పూర్తిగా ఇందులో ఒక కీలక నిందితుడుగా ఉన్నాడు. ఇతనైతే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి ఇక సెంట్రల్ జైలుకి అయితే మాత్రం ఇక తరలించినప్పటికీ 14 రోజులు ఏదైతే కోర్టు రిమాండ్ విధించినప్పటికీ కూడా ఇంకా దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనకాల ఇంకా ఎవరన్నా కుట్ర జరుగుతుందా, దీని వెనకాల ఉన్న భాగస్వాములు ఎవరున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఇటు పక్క రాజమండ్రి ఎంపీ దగ్గుబడి పురంధేశ్వరి కూడా పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ చర్యలు అయితే మాత్రం భద్రత చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ యొక్క కల్తీ పాలు అయితే మాత్రం ఎక్కడి వరకే ఉందా, అటుపక్క చూసుకుంటే చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్, అదే విధంగా లాలా చెరువు, ఈ వెంకటేశ్వర నగర్, ఈ యొక్క ఏరియాలు అన్నింటిలో కూడా ఈ యొక్క పాలు అయితే మాత్రం పూర్తిగా స్ప్రెడ్ అయ్యడం జరిగింది. అయితే ఈ పాల నిల్వంచిన విషయాలు ఏదైనా పాల పదార్థాలు ఉన్నా కూడా ఎక్కడికక్కడ స్వీట్స్ దుకాణాలు కానీ పాల వ్యాపారస్తుల కూడా ఏదో తయారు చేసిన పదార్థాలు అన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎవరో కూడా అట్లా ముట్టుకోవద్దని చెప్పేసి కూడా కలెక్టర్ కీర్తి శేఖర్ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం జారీ చేయడం. అశోక్, కల్తీ పాల విషయంలో అసలు ఏం జరిగింది, ఏం కలిపారు నిర్ధారించారు? అసలు అంటే ఏం కలిపారని ఎవరైనా నిర్ధారించారా? అతను ఉద్దేశపూర్వకంగానే ఏమైనా కలిపాడా, లేదంటే తనకు తెలియకుండానే ఏమైనా కలిసిందా? ఏం చెప్తున్నారు? ఎస్విజీ అయితే పూర్తిగా ఇందులో ఏదైతే విచారణ నమూనాలు సేకరించిన ప్రకారం చూసుకుంటే ఎందాల్ గైకాల్ అనే సంబంధించిన ఈ లిక్విడ్ ఇందులో కలిపి జరగదని చెప్పేసి కూడా అయితే మాత్రం పూర్తిగా అయితే నిన్న చెప్పడం జరిగింది. అటు పోలీసు అధికారులు చెప్పడం జరిగింది, అదేవిధంగా కలెక్టర్ కీర్తి శేఖర్ కూడా పూర్తిగా అయితే మాత్రం ఇది పూర్తిగా నిర్ధారణ జరిగింది. అయితే ఇతను ఉద్దేశపూర్వకంగా జరిపాడా లేకపోతే ఏది జరిపాడో కదా పూర్తి ఇంకా విచారణలో అయితే మాత్రం దీని పూర్తి విచారణ చేసిన తర్వాత అయితే మాత్రం బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ ఇందులో కలిపినటువంటి ఈ సంబంధించినటువంటి ఎందల గైకాలకు సంబంధించినటువంటి యొక్క ఏదైతే వాయువు ఉందో దీని వల్ల పూర్తిగా ప్రజలైతే మాత్రం ఇబ్బంది విషపాయంగా పాలైతే
మాత్రం విషయంగా మారిపోయే పరిస్థితి ఉంది. దీనికి వెళ్ళడానికి కారణాలు ఏంటని కూడా పూర్తిగా అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే కూడా ప్రత్యేకమైన బృందాలు అయితే మాత్రం ప్రత్యేక అన్ని విధానాల్లో కూడా అయితే మాత్రం ఇక చర్యలు అయితే మాత్రం చేపట్టడం జరుగుతుంది. విజయ అశోక్, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మనకి అయితే ఇప్పటి వరకు కూడా మనకి కిమ్స్ హాస్పిటల్ లో చూసినట్టయితే 7 ఉన్నారు. మిగతా సివిల్ సన్స్ హాస్పిటల్ అయితే మాత్రం ఉన్నారు. అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కూడా 3 చిన్నారులు అయితే మాత్రం సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పిల్లలు ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 7 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు, వారి పరిస్థితి ఇంకా వెంటిలేటర్ మీద కూడా ఉన్నట్టుగా జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ అధికారులు అయితే పూర్తిగా కూడా ఆ ఉత్తర్వులు ఏదైతే పూర్తిగా ఇవ్వలేకపోతున్నారో, ప్రస్తుతం అయితే ఎవరైతే సీరియస్ గా ఉన్న వారిని ప్రత్యేకమైన వైద్య బృందాలు అయితే మాత్రం ఎప్పటికప్పటికైతే మాత్రం పూర్తిగా కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ టైంలో ఏం జరుగుద్ది అంటే రోజుకు ఒక మరణమై బయటపడుతుందని ఇక్కడే జరుగుతుందా అంటే మనకి రాజమహేంద్రవరంలో మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి కిమ్స్ హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్, సంస్థ ఈ 3 హాస్పిటల్ కనబడుతున్నాయి. మనం చూసుకోవచ్చు. ఎవరైతే ఈ స్వరూప్ నగర్ సంబంధించిన వెంకట్ అయితే ఎక్కడ వైజాగ్ లో చికిత్స చేసుకుని మరణించాడు ఈ కల్తీ పాలు తాగడం వల్ల. అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ పాలు తాగడం వల్ల, ఏదైతే ఈ పాలు వల్ల పూర్తిగా కూడా అస్వస్థ గురైన వారు ఇంకా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక్కడే కాదు ఏం లేక చికిత్స అని చెప్పి ఇంకా దూర ప్రాంతాల్లో ప్రముఖ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా చికిత్స పొందుతున్నట్టు కూడా ఉంటున్నాయి. ఆ వివరాలు కూడా మనకి ఇవాళ రేపటి కూడా పూర్తిగా రావచ్చు. కానీ వివరాలు వచ్చేలోపే మనం ఏదైతే మాత్రం మరణాల వార్త అయితే మాత్రం వినడం కూడా చాలా బాధాకరంగా ఉందని చెప్పవచ్చు. విజయ రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.